బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంకి ఇచ్చేసిన సర్పంచ్లు, మరికల్ అండ్ పల్లెగడ్డ మండలాధ్యక్షులు సూర్యమోహన్ గారు, ఉప సర్పంచ్ గారు, అందరూ నాయకులు, ముఖ్యంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరికీ నా నమస్కారం. రాండి ఎస్ఐ గారు, మీరు ప్రోత్సహించాలి. టీలర్ లక్ష్మణ్ 11 కి కంగ్రాచులేషన్స్. రన్నర్ అప్ నారీ బోరా అంటే అర్థం ఏంటి? అడగాలి కదా. నారీ బోరా అన్నారు. బొర్ర అంటే మన కుటుంబం నాకు బాగా తెలుసు. కోటకొండ అంటున్నారు, తిరుమలపురం కదా. బొర్ర అంటే తిరుమలపురం కదా, మరి కోటకొండ అంటారు. సరే, బొర్రలు అంటే మా బంధువులే. సో నారీ బోరా రన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్. ఇక్కడ జనరల్ ఏంటంటే నేను కూడా క్రికెట్ యూనివర్సిటీ లెవెల్ ఆడినాను. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చి మైక్ పట్టుకుంటే వీడు ఎప్పుడు మైక్ బంద్ చేస్తాడు బాబు, మేము ఎప్పుడు ప్రైజ్ తీసుకుంటాం అన్నట్టు ఉంటుండే. ఉందా లేదా మీకు? జనరల్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఎక్కువ టైం తీసుకోకుండా క్రీడల్ని ప్రోత్సహిస్తున్న స్పాన్సర్స్ ఎవరు? ఎవరు స్పాన్సర్స్ వచ్చి కూర్చోండి, వాళ్ళు కనీస గౌరవం ఇవ్వండి. ఇంకెవరు చలో ఇద్దరు రాపా అంటారా. సో స్పాన్సర్ కి ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అంతే కదా. టాటా ఐపీఎల్ అంటాం, ఐపీఎల్ అన్నాం కదా, టాటా 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 చెప్తూనే పోతున్నాం. అట్లనే ఏంటంటే మీకు ధన్యవాదాలు, క్రీడల్ని ప్రోత్సహించినందుకు. ఇద్దరు స్పాన్సర్ కూడా థ్యాంక్స్ చెప్తూ, స్ట్రైట్ గా ఏమి రాజకీయ ముచ్చట్లు మాట్లాడుకుంటా అందరు కూడా స్ఫూర్తితోనే ఆడాలి. మంచిగా ఆడినారు, ఏం గడవడం లేకపోతే ఎంపైరింగ్ బాగానే ఉండదా? ఎంపైర్ ఎవరు? ఆర్గనైజర్ నుంచి విష్ణు, పాండు, ఎంపైర్స్ కి ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. ఏం కంప్లైంట్ లేకుండా మీరు ఎంపైరింగ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ, స్ట్రైట్ గా మనం ఏంటంటే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించుకున్నాం. అంతేనా? ఏమైందబ్బా? అచ్చా, వాళ్ళు కనబడాలంట వచ్చిన క్రీడాకారులు. షూట్ చేయి క్రీడాకారులు కనబడాలని చేస్తున్నారు. సో ప్రధానోత్సవ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఎస్ఐ గారు మీరు ఒక నిమిషం మాట్లాడతారా? వాళ్ళకి ఉత్సాహపరచడానికి మీరు ఎస్ఐ గారు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు మరియు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శివకుమార్ రెడ్డి సార్కు, మరియు వేదిక మీద ఉన్నటువంటి మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారికి, వీరన్న గారికి, అదేవిధంగా నర్వా సర్పంచ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మరియు సూర్యమోహన్ అన్న గారికి, పల్లెగడ్డ సర్పంచ్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులకు, పెద్దలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. పల్లెగడ్డ ప్రీమియర్ లీగు చాలా రోజుల నుంచి మేము గేమ్స్ పెట్టే కంటే ముందు నుంచి ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా పాండు అండ్ వాళ్ళ టీం కలిసి చాలా మంచిగా గ్రాండ్గా నిర్వహించారు. దీనివల్ల ఏమవుతుందంటే మట్టిలో మాణిక్యాలు వేటికి వస్తుంది. త్వరలో కూడా గవర్నమెంట్ సీఎం కప్ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కప్ కూడా నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో మీరందరూ యాక్టివ్గా మీకు ఉన్నటువంటి ఏ రంగాల్లో అయితే నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళందరూ వచ్చి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామ స్థాయి, మండల స్థాయి, విలేజ్ లెవెల్లో ఈ గేమ్స్ ఆడడం వల్ల నాకు తెలిసి పీసికుంట అబ్బాయి ఇంగ్లాండ్లో కౌంటీలలో ఆడుతున్నాడు. ఒక ఆయన అండర్ 14 కి రంజీ అండర్ 14 టీంకు ఎంపిక కావడం జరిగింది.
వెంకటాపూర్ అబ్బాయి. కాబట్టి మీరు కూడా మన దగ్గర ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారులకు ఎంతో నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళందరూ మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయి. ఈ సందర్భంగా దీనికి స్పాన్సర్షిప్ చేసి ఇలాంటి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి స్పాన్సర్షిప్ అందించినటువంటి సూర్యమోహన్ అన్న గారికి, మిగతా హనుమంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మా శాఖ తరఫున వాళ్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. ఇంత యాక్టివ్గా పాల్గొని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న మీ అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివకుమార్ రెడ్డి సార్కు నమస్కారాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా.